అడల్ట్ మూవీస్ చూడడం అందరి కోరిక, కానీ దాన్ని అందరూ బయట పెట్టరు. కానీ దాన్ని ఒంటరిగా చూడడంలో మంచి మజా వస్తుంది. అయితే మీకోసం ఈరోజు 3 బెస్ట్ రొమాంటిక్ అడల్ట్ వెబ్ సిరీస్లను తీసుకొచ్చాను. అలాగే ఇవన్నీ కూడా తెలుగులో ఒకే చోటు మీకు దొరుకుతాయి. అయితే ఇక వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. నెంబర్ 1, ఈ వెబ్ సిరీస్ పేరు ద డీకామరాన్. ఇది 2024లో రిలీజ్ అయింది. దీని స్టోరీ 13వ శతాబ్దంలో నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ఒక రోగాన్ని చూస్తాం. దాని వల్ల అందరూ కూడా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో ఇద్దరిని చూపిస్తారు. అయితే వీరిద్దరికి కూడా ఆ రోగం వచ్చి ఉంటుంది. దానివల్ల వీరిద్దరిని ఒక అడవిలో విల్లాలో వదిలిపెడతారు. వీరిద్దరితో పాటు మరికొంతమంది అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజుని చంపడానికి వచ్చి ఉంటారు. అందుకోసం వాళ్ళు రాజుతో ఫిజికల్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీంట్లో రాజుకి ఒక సపరేట్ గది ఉంటుంది. దాంట్లో అన్ని రకాల భంగిమలు జరుగుతూ ఉంటాయి. వెబ్ సిరీస్ అంతా కూడా మీకు అడల్ట్ సీన్స్ మరియు న్యూడిటీ కనిపిస్తుంది. దీంట్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని కూడా అదిరిపోయాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 1 గంట ఉంటుంది. కాబట్టి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఈ వెబ్ సిరీస్ ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 2, ఈ వెబ్ సిరీస్ పేరు ద లియోపార్డ్. ఇది 2025లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ 18వ శతాబ్దంలో నడుస్తుంది. స్టోరీ మొత్తం కూడా ఇటలీలో ఉంటుంది. అక్కడ చాలా మంది రాజులు సింహాసనాన్ని ఎక్కు దిగుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజుకి భయం ఉంటుంది, తన స్థానంలో వేరే రాజు వస్తాడు ఏమో అని. అదే విధంగా వెబ్ సిరీస్ లో అన్ని పర్సనల్ లైఫ్ గురించి కూడా చూపిస్తారు. అతని భార్యతో అతను సరిగ్గా ఉండడు. దాంతో అతను వేరే అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. దానివల్ల దీంట్లో ఎన్నో అడెన్సెస్ న్యూడిటీ మనకి కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. నెంబర్ 3, ఈ వెబ్ సిరీస్ పేరు లేడీ కంపానియన్. ఇది 2028లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ని ఒక నోవెల్ ప్రకారం తీశారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం కూడా 18వ శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎలినా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెకి పెళ్లి చేసే బిజినెస్ ఉంటుంది మరియు 3ని పెళ్లి చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. ఇది ఆమెకి వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం. ఆమె ఎక్కువగా పెళ్లి కూతుర్లను సేఫ్ గా ఉంచుతుంది. అంటే పెళ్లికి ముందు అమ్మాయిలు అబ్బాయిలతో కలవకుండా ఆమె చూస్తుంది. ఆమెకి తెలియకుండానే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోతుంది. అయితే వెబ్ సిరీస్ లో ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంటాయంటే మీరు దీన్ని చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ లో కూడా అడల్ట్ సీన్స్ న్యూడిటీ ఉంటుంది. దీంట్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లు మీకు నచ్చాయనుకుంటాను. ఇవన్నీ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.